బతుకుదారి కోసం రిహానా బీహార్ నుంచి హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఫంక్షన్స్ హాల్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ హాల్లో ఆమె పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. అక్కడనే అహ్మద్ అనే వ్యక్తితో పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ప్రయాణం కూడా కొనసాగుతుంది. కొంతకాలం తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈలోపే రిహానా ఎవరైతే ఉన్నారో ఆమె 2 months ప్రెగ్నెన్సీ కూడా అయిపోతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ఒక్కసారిగా అహ్మద్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకో, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకోవాలనేసి కూడా మనం ఇద్దరు అనుకుంటూ వచ్చాం కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు డిలే చేస్తున్నావు అనేసి పదే పదే ఆమె అహ్మద్ ఇంటికి వచ్చి ప్రశ్నించడంతోనే ఒక ప్లాన్ ప్రకారంగా ఇక్కడ హంతకుడు ఎవరైతే అహ్మద్ ఉన్నాడో తన తల్లితో కలిసి అత్యంత దారుణంగా రిహానాను హత్య చేసిన తర్వాత ఒక సంచిలో ఆమెను ప్యాక్ చేసి మిడ్ నైట్లోనే ఆ డెడ్ బాడీని అంటే బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పడేయాలి, లేకపోతే అక్కడ ఉన్న చెరువులో ఈ డెడ్ బాడీని పడేస్తే మన పైన కూడా అనుమానం రాదనేసి కూడా అహ్మద్ ఒక కుట్ర ప్రకారంగానే ఒక ప్లాన్ ప్రకారంగానే ఇది ముందు నుంచే భావించాడని కూడా బాలాపూర్ పోలీసులు అయితే తన ఇన్వెస్టిగేషన్లో తెలిచారు. ప్రస్తుతం ఈ మొత్తం హత్య కేసులో ఒక పక్క తల్లి కొడుక్కి నచ్చ చెప్పాలి, ఈ ఘటన పైన కూడా పోలీసులకన్నా ఫిర్యాదన్నా చేయాలి. ప్రేమ ఇద్దరు ఆల్రెడీ ప్రేమించుకున్నారు, ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమస్య పరిష్కార దిశగా తల్లి పెద్ద దిక్కుగా ఉండి ముందు అడుగులు వేయాలి. కానీ తల్లే ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిందని కూడా పోలీసు అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే తల్లి కొడుకుని బాలాపూర్ పోలీసులు అయితే రిమాండ్ చేసిన పరిస్థితి. బతుకుదారి కోసం హైదరాబాద్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ హాల్స్ కావచ్చు, లేకంటే హైదరాబాద్లోని పలు ఇండస్ట్రీస్ ఏరియాలో కూడా ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ మహిళల్ని టార్గెట్ చేసి ప్రేమ పేరుతో వాళ్ళని ప్రేమించడం, తర్వాత అనేక విధంగా హింసించడం, ఇలా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన పైన కూడా పోలీస్ అధికారులు అయితే ఆల్రెడీ అన్ని సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా అయితే నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా ఈ అహ్మద్ అనే వ్యక్తి ఇంత ఎవరైనా అమ్మాయిలకు మోసం చేశాడా, లేకపోగా ఈ హత్య కేసులో ఇంకెవరైనా పాత్ర ఉందనే కోణంలో కూడా పోలీస్ అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి.